మానవలోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతము. మా లోకానికి స్వాగతము. మేము ఉంటున్న చోట కోతులతో చాలా పెద్ద బెడద ఉంది. మేము ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాము, కానీ ప్రతిసారి అవే సఫలిస్తున్నాయి. మనమే వాటి ప్రాంతంలో ఉన్నాం కాబట్టి వాటిదే హయాం నడుస్తూ ఉంటుంది. మేము రకరకాల పరికరాలు అవి కూడా వాటిని నియంత్రించడానికి ప్రయత్నం చేశాము. ఉదాహరణకు మేము ముళ్ళు లాంటివి వెల్డింగ్ చేసి పెట్టాము. తర్వాత గాజు పెంకులను పెట్టాము గోడల మీద. అదే కాకుండా మళ్ళీ మేము తారలోని తీసుకొచ్చి విద్యుత్తోని కరెంట్ షాక్ కొట్టేట్టుగా సోలార్తోని పనిచేసే పరికరం కూడా తీసుకొచ్చి పెట్టాము. ఇవేవి కూడా పనిచేయలేదు. కోతులే ప్రతిసారి మనకి గెలుస్తూనే ఉన్నాయి మాతోని. ఇప్పుడు ఇంకా మేమేమనుకుంటున్నామంటే, మరి అంతటా మనము కోతులతోని పెట్టుకోలేము, అంతటా వాటిని ఆపలేము కానివ్వండి. పైన ఓవర్ హెడ్ ట్యాంకుల దగ్గర అక్కడ కూడా ప్లంబింగ్ సిస్టమ్ని పాడు చేయకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తూ మేము ఇక్కడ ఇంకా వాటి ప్లంబింగ్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ ట్యాంకుల దగ్గర చిన్న మోతాదులో ఏదో ఒక రకమైన ఆర్బిటరీ వెల్డింగ్, హఫజార్డ్ వెల్డింగ్ లాంటిది ఏదో చేసుకుని వాటిని నియంత్రించే ప్రయత్నంలో ఉన్నాము. రండి చూద్దాము. మా నరసింహస్వామి కాలనీ నాగోల్లో కోతులతో చాలా బెడద ఉందన్నమాట. మాకు సుమారుగా 10-15 ఏళ్ల నుంచి ఉన్ననే సమస్య ఇది. అవి ఏం చేస్తాయంటే, మా డాబా మీదకి వచ్చేసి ట్యాంకుల మీద కూర్చోవడము, వాటి మూతలు నిప్పేసేయడము, తర్వాత పైపుల మీద వేలాడడము, పైపుల్ని ఊపేసి పైపుల్ని పీకేసేయడం, లాగేసేయడం అట్లా చేస్తూ ఉండేవి. మాకు వాటర్ హీటర్ని కూడా ఎంతో విధంగా ధ్వంసం చేసేసి పాడు చేసేసాయి. ఎంతో నష్టం కలిగింది. చుట్టుపక్కల వాళ్ళకు కూడా సుమారుగా అటువంటి సమస్యలే. పైపులు, ప్లంబింగ్ పైపులు అవన్నీ కూడా పీకేస్తూ ఉంటాయి. వేస్ట్ వాటర్ పైపులు, తర్వాత డ్రింకింగ్ పైపులు, పోర్టబుల్ పైప్స్ అవన్నీ కూడా పీకేస్తూ ఉంటాయి. తర్వాత మొక్కలు, చెట్లు అవన్నీ కూడా ఏమన్నా పూత లేకపోతే పిందులు ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా అంతా పీకేస్తూ ఉంటాయి, తెంపేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సమస్య మాకు తీరందే అయిపోయింది ఇప్పటికీ. అయితే ఏంటంటే, మాకు ఇంకెంత ముఖ్యమైన మా ఓవర్ హెడ్ ట్యాంక్స్ కనీసం వాటినన్నా కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. నేనేంటంటే, మనకి ఇక్కడ స్క్రాప్ యార్డ్లోనూ అక్కడ కూడా మెటల్ తీసుకొచ్చాను. ఐరన్ మెటల్, తర్వాత ఏమో ఛానల్స్ లాంటివి, అలాగా స్క్వేర్ సెక్షన్స్ అలాంటివన్నీ తీసుకొచ్చాను. తర్వాత ఏమో అక్కడ మాకు ముందు నుంచే దొరికిన ఇది జాలీ ఫ్రేములు లాంటివి కూడా ఉన్నాయి, తయారు చేసేసి ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ఏంటంటే వాటిని పట్టీలతో వాటితో కొన్నిటిని ఫ్రేముల్లాగా వెల్డ్ చేసి ఇక్కడ అమర్చడం అన్నది జరిగింది. స్తంభాల్లాగా వాటిని కూడా వెల్డ్ చేసి ఇక్కడ గోడలకి వాటికి ఎరెక్ట్ చేసి, తర్వాత ఏమో వాటికి చుట్టూతా
ఈ జాలీలు అవన్నీ పెట్టి మేము ఫ్రేమ్‌లాగా అలాగా చేసాము. తర్వాత పైన కూడా ఓవర్ హెడ్ మాకు ముందు నుంచే ఉన్న జాలీలు వాటిని వాడుకొని ఏదో విధంగా మేము ఎరెక్ట్ చేసి పెట్టాము. ఇదేంటంటే అసెంబుల్ డిసెంబుల్ వ్యవస్థగా చేద్దామని చెప్పి అనుకున్నాము. ఈ ఫ్రేమ్‌వర్క్ అంతా కూడా ఈ ఎన్‌క్లోజర్ అంతా. కానీ కొన్ని చోట్ల మాకు ఒక చోట 2 చోట్ల ఫిక్స్ చేయాల్సొచ్చింది. తర్వాత ఏంటంటే బోల్టింగ్ సిస్టమ్ కూడా అన్ని చోట్ల కుదరలేకపోయింది. కాబట్టి జీఐ వైర్లు అలాంటివి వాడి మేము ఫాజన్ చేయాల్సొచ్చింది. అంటే కట్టడం చేయాల్సొచ్చింది. దాని తర్వాత మేము జాగ్రత్తగా పెయింట్ చేసి పెట్టాము. ఇక్కడ మనకి మూసీ నది కొంచెము తుప్పు పట్టే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అంత బాధాకరం కాకపోయినా పెయింట్ చేసేసుకుంటే ఆ జాగ్రత్త ముందే తీసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఈ సమస్య తీరడం ఏంటి అంటే కేవలం ఈ జాలీల మీదకెక్కి ఓవర్ హెడ్ ట్యాంకులు వాటికి అందుబాటులో ఉండకుంటాయి. కోతులకి అందుబాటులో ఉండకుండా ఉంటుందని చెప్పి ఆలోచన. అది మాత్రమే అంతవరకే మేము ఊహిస్తున్నాము. ఇంకా మిగతా పైప్‌లైన్ సిస్టమ్ ఏది కూడా వాటికి అందుబాటులో ఉండదు. ఎంతో కొంతకాలం వచ్చి ఎగరడము, దూకడము, కొద్దిసేపు అలా కూర్చోవడం, వెళ్ళిపోవడం అనేది మాత్రమే జరుగుతుంది కాబట్టి మెల్లమెల్లగా వాటికి అలవాటైపోయి ఇంక ఇక్కడ ఏమీ దొరకదని చెప్పి అలవాటు పరుచుకొని ఇంక ఇదే విధంగా ఇక్కడికి ఎప్పుడు రాకుండా చేస్తాయి. కానీ మా దొడ్లో ఉన్న మామిడి చెట్లు, పనస చెట్లు వాటికేమో పిందులు ఎప్పుడు తెంపేసే ఆ ప్రమాదం అయితే ఎప్పుడూ ఉంది. ప్రతి ఏడాది మాకు మామిడికాయలకి అదే సమస్య అవుతుంది. మేము జీహెచ్ఎంసీ అధికారులను కూడా ఆశ్రయించి ఈ కోతుల గురించి ఫిర్యాదు చేశాము. అయితే వాళ్ళు మా ఫిర్యాదు మేర ఒక కోతుల పంజరం ఒకటి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు. తద్వారా మేము అందులో పళ్ళు, కాయలు అన్నీ కూడా వాటిల్లో పెట్టి కోతులను ఆకర్షించే ప్రయత్నం చేశాం కానివ్వండి. ఏంటో వింతగా 2 రోజులు 3 రోజులు అసలు కోతులు మా ఇంటి వైపుకి రాలేదు. అయితే ఈ అధికారులు ఆ పంజరాన్ని తిరిగి వెనక్కి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకోసారి ఫిర్యాదు చేస్తే కనుక తీసుకొచ్చి పెడతామని చెప్పి అన్నారు. ఇది ఎంతో అవసరమైనది. మళ్ళీ ఇంకోసారి ఫిర్యాదు చేసేది మాకుంది. మీరు చూస్తున్న ఈ ఇనపరేకుతో తయారు చేసిన ముళ్ళకంప కూడా విఫలమై కూర్చుంది. వాటిని దాటేసి కోతులు వెళ్ళడం అన్నది జరిగి మేము వాటిని పక్కకు పెట్టేశాము. పనసకాయలేమో అదృష్టం కొద్దీ మానుకు కాసాయి కాబట్టి అవి తర్వాత మెల్లమెల్లగా పెద్దవే అయిపోయాయి. అసలు వాటిని అవి పళ్ళ కింద అనుకోలేదు ఆ కోతులు. వాటిని వదిలేసాయి కాబట్టి అవి మనకి దక్కాయి పనసకాయలు. ఇక చూడాలి ఇక్కడ పైన ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు అదే కాకుండా మాకు ఇక్కడ ఏంటంటే ఇందులో ఇక్కడ కొంత చోటు కూడా ఇందులోనే మాకు దొరికింది. అంటే ఆ విధంగా పెట్టుకున్నాము. ఇక్కడ ఏమైనా పప్పులు, కందిపప్పులు, పల్లీలు లేకపోతే వేరేమన్నా ఎండబెట్టుకోవాలన్నా చేసినా కూడా వాటిని కోతుల నుంచి దూరంగా ఉంచి భద్రపరిచి మేము ఎండబెట్టుకోవచ్చు. సుమారుగా ఒక 5-6 గంటల ఎండ మనకి తూర్పు నుంచి పడమర దాకా దొరుకుతుంది. అది మనకి ఎంతో కలిసి వస్తుందన్నమాట. ఇప్పటిదాకా ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా ఎండబెట్టుకోవాలంటే కూడా చాలా వాటికి కాపలా కాయడము లేకపోతే అలా తరచూ చూసుకుంటూ ఉండడము అలాగ ఉండేది. అవేమో నక్కి వచ్చేసి ఎంతో కొంత తినేసి వెళ్ళిపోవడము లేకపోతే మొత్తం అంతా తినేసి వెళ్ళిపోవడం కూడా మాకు ఎన్నోసార్లు అలా ఆ విధంగా నష్టం జరిగింది. ఇప్పుడు అటువంటి న్యూసెన్స్ నుంచి అటువంటి తలకాయింపుల నుంచి దూరం అవుతున్నామని ఆశిస్తున్నాము. మీరు విజువల్లో కూడా చూడొచ్చు కోతులు అసలు ఏ విధంగా వచ్చి ఎన్నెన్ని వచ్చి అలా దూకడము ఎగరడము చేస్తూ ఉంటాయి ఏంటి అన్నది. మీకు ఇటువంటి సమస్య ఉంది అనుకుంటే కనుక అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, వ్యవసాయ పొలాల్లోనూ, తోటల్లోనూ అక్కడ కూడా ఇటువంటి సమస్య ఉందంటే కనుక మీరు ముఖ్యంగా చెట్ల నుంచి వాటి నుంచి కాపాడేదైతే చాలానే కష్టము. సోలార్ ఫెన్సింగ్ వైర్ కూడా పెట్టుకున్నాం. అది కూడా పెద్ద పనికి రాలేదు. ఓవర్ హెడ్ ట్యాంక్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక దాని చుట్టూతో ఇట్లాగా మీరు ఫ్రేమ్ లాగా చేసుకుందాం అనుకుంటే మీ డాబాకి అర్బన్ గార్డెనర్స్ ఎవరైనా ఉంటే కనుక టెర్రస్ గార్డెనర్స్ వాళ్ళకి డాబా మీద ఇలాగ చుట్టూతో ఫ్రేమ్లా కడదామని అనుకుంటే కనుక మీరు సంప్రదించండి. మానవలోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు ఇలా ఎవరైనా బాధితులు ఉంటే కనుక ఈ వీడియో ఎవరికైనా చాలా అవసరమని మీరు ఎవరైనా అనుకుంటూ ఉంటే కనుక వాళ్ళతో మీరు ఈ వీడియోని పంచుకోండి. తర్వాత బెల్ ఐకాన్ని కూడా కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఈ వీడియోని షేర్ చేస్తే నిజంగా అవసరమైన ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అందుతుంది. వాళ్ళకి ఏమైనా ఆలోచన వచ్చి వాళ్ళు ఈ విధంగా చేసుకునే ప్రయత్నం కూడా ఏమైనా చేస్తారు. లేకపోతే ఏమైనా చర్చించి కూడా ఘోషణతోని వాళ్ళకి ఏమైనా వేరే ఆలోచనలు వచ్చి కోతుల నుంచి రక్షణ చేసుకునే ప్రయత్నంలో కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మేము ఈ విధంగా మనకి న్యాచురల్ ప్రోడక్ట్స్, అగ్రి ప్రోడక్ట్స్ లేకపోతే అగ్రికల్చర్, వ్యవసాయం వాటికి సంబంధించి చిన్న చిన్న మొత్తాదులో ఏమైనా సమస్యలు ఉంటే కనుక తీర్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అవి మేము ఈ మానవలోకం ఛానల్లో పెట్టి మీకు అందిస్తూ ఉంటాము. మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడం కానివ్వండి లేకపోతే మీ ఘోషణ ఏమన్నా మనకి కింద చర్చల్లో అక్కడ ఇక్కడ కనుక పాల్పంచుకుంటూ ఉంటే కనుక ఈ ఛానల్ ముందుకెళ్తుంది. తద్వారా అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది, అందరికీ అందుబాటులోకి వస్తుంది. వేరే వాళ్ళతో కూడా షేర్ చేస్తుంటే మాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఈ వీడియోని అందరితో షేర్ చేయండి.